Welcome to NS Pest Control Anti-Termite Treatment Reticulation Piping System. All over Hyderabad and Telangana, Andhra Pradesh service available. మీరు టైల్స్ కానీ మార్బుల్స్ కానీ ఫ్లోరింగ్లో వేసుకునేటప్పుడు ఖచ్చితంగా ఈ పెస్ట్ కంట్రోల్కి సంబంధించిన పైప్ లైనింగ్ అనేది వేసుకోవాలండి. ఈ పైప్ లైనింగ్ అనేది వేసుకోవడం వల్ల మనకు చాలా ఉపయోగాలు అయితే ఉంటాయి. కొంతమంది నార్మల్గా స్ప్రే చేస్తాం ఇలాంటివన్నీ చెప్తూ ఉంటారు. అలాంటి వల్ల మీకు యూజ్ అయితే ఉండదు అనమాట. మనకి ఈ విధంగా పైప్ లైనింగ్ అనేది మన ఫ్లోరింగ్లో కనుక వేసుకున్నట్లయితే మనం వీటికి సంబంధించి చెదలు కానీ ఎటువంటి రాకుండా మనం జాగ్రత్త తీసుకోవచ్చు. ఫ్యూచర్లో ఒక 6 నెలల తర్వాత, ఒక సంవత్సరం తర్వాత కూడా మనం వీటికి సంబంధించి జాగ్రత్తలు అనేవి తీసుకోవచ్చు. ఇలా ఈ పెస్ట్ కంట్రోలింగ్ వల్ల మనకు లైఫ్ లాంగ్ ఉపయోగం అనేది ఉంటుంది. చూస్తున్న ఈ బ్లాక్ కలర్ పైపులు ఏవైతే ఉన్నాయో వీటిని యాంటీ టర్మైట్ రెటిక్యులేషన్ పైప్లని పిలుస్తూ ఉంటారండి. వీటిని ఎక్కువగా మనం ఫ్లోరింగ్స్ లో యూజ్ చేసుకోవడం అయితే జరుగుతుంది. ఎందుకు అన్నట్లయితే మెయిన్ గా చెదల ప్రాబ్లం అండి. చెదలు కావచ్చు, మన ఇంట్లోకి వచ్చే బొద్దింకలు కావచ్చు, ఇలా చాలా కీటకాలు ఇలాంటివన్నీ కూడా మన ఇంట్లోకి వస్తూ ఉంటాయి. సో అలాంటి వాటిలన్నిటికీ కూడా వన్ అండ్ ఓన్లీ సొల్యూషన్ ఏంటన్నట్లయితే ఈ పైప్ సిస్టమ్ అన్నమాట. ఇది మనకి ఇప్పుడే కాదండి, ఫ్యూచర్ లో కూడా మనకి ఉపయోగపడుతుంది. జస్ట్ మనకి ఫ్లోరింగ్, మీ టైల్స్ కానీ, మార్బుల్స్ కానీ, గ్రానైట్ కానీ ఏ ఫ్లోరింగ్ చేసుకున్నా దానికి ముందు మీరు చేసుకోవాల్సిన పని ఈ పెస్ట్ కంట్రోలింగ్ పైప్స్ అనేవి వేయించుకోవటం అనమాట. ఇవి గ్రౌండ్ ఫ్లోర్ లో మనం పెట్టించుకోవచ్చు అండి, అలాగే ఫస్ట్ ఫ్లోర్ లో కూడా మనం పెట్టించుకోవచ్చు. మీకు ఎక్కడైతే పెస్ట్ అనేది మీకు చెదలు అనేది ప్రాబ్లం అనేది వస్తుందో, అంటే మీకు ఇక్కడ వుడ్ దర్వాజాలు కనిపిస్తున్నాయి కదా, ఇలా వుడ్ దర్వాజాలు కావచ్చు, అలాగే మీరు ఫస్ట్ ఫ్లోర్ లో చేసుకున్నా సరే మీరు దర్వాజాలు అనేవి పెట్టుకుంటారు. సో అక్కడ అలాగే మీరు హౌస్ లో ఇంటీరియర్ పర్పస్ లో కబోర్డ్ వర్క్స్ ఇలాంటివన్నీ కూడా చేసుకుంటూ ఉంటారు వుడ్ తోటి. సో అలాంటి పర్పస్ లో కూడా మీరు ఈ పెస్ట్ కంట్రోలింగ్ పైప్ సిస్టమ్ అనేది మీరు ఇన్స్టాలేషన్ అనేది చేయించుకోవచ్చు. వీటిలో చిన్న చిన్న మైక్రో హోల్స్ అయితే ఉంటాయండి. సో ఆ హోల్స్ ద్వారా మీరు బిల్డింగ్ మొత్తం మీది పూర్తయిపోయిన తర్వాత అయినా సరే, ఒక 6 months తర్వాత, లేకపోతే ఒక 2 years తర్వాత, 4 years తర్వాత వీటిలోకి మనం ఏదైతే లిక్విడ్ అనేది ఉంటుందో పెస్ట్ కంట్రోల్ కి సంబంధించిన లిక్విడ్ అనేది దాన్ని మనం ఇంజెక్ట్ చేయించుకోవచ్చు. ఇలా ఇంజెక్ట్ చేయించుకోవడం ద్వారా ఫ్యూచర్ లో కూడా చెదలు అనేది మన ఇంటికి పట్టకుండా జాగ్రత్తలు అనేవి తీసుకోవచ్చు. ఈ పైప్స్ యొక్క లైఫ్ కూడా ఎక్కువేనండి. సుమారుగా మనకి ఒక 60 years 60 సంవత్సరాల వరకు కూడా ఈ పైప్స్ యొక్క లైఫ్ అనేది ఉండటం జరుగుతుంది. పెస్ట్ కంట్రోల్ అంటున్నారు, ఈ పైపులు అనేవి ఫ్లోరింగ్ లో వస్తాయి అంటున్నారు. సో మనం దీనిపైన టైల్స్ కానీ, మార్బుల్స్ కానీ వేసేసుకుంటాం. అప్పుడు మనకి ఫ్యూచర్ లో దీనిలోకి ఇంజెక్ట్ చేసేది ఎలా వెళ్తుందని మీకు డౌట్ రావచ్చు. ఈ పైప్ లైన్ అన్నిటికీ సంబంధించి మనకి కనెక్షన్ అనేది బయట వైపు ఇవ్వడం జరుగుతుంది. ఇక్కడ చూస్తున్నారు కదా, హౌస్ లోపల నుంచి వచ్చే పైప్ సిస్టమ్ మొత్తం కూడా మనకి బయటకి కనెక్షన్ అనేది ఇస్తారు. సో ఆ బయట ఇచ్చిన కనెక్షన్ ద్వారా మనం వాటర్ లో ఈ లిక్విడ్ ఏదైతే ఉంటుందో ఈ లిక్విడ్ ని చిన్న మోటార్స్ ద్వారా లోపలికి మనకి పంప్ చేయడం జరుగుతుంది అనమాట. సో అలా లోపలికి వెళ్ళి చిన్న చిన్న మైక్రో హోల్స్ అంటే అని చెప్పుకున్నాం కదా, అలాంటి మైక్రో హోల్స్ ద్వారా మనకి ఏంటన్నట్లయితే మన ఫ్లోరింగ్ మొత్తం కూడా స్ప్రెడ్ అవుతాయి. అలా స్ప్రెడ్ అయ్యి మీకు ఎక్కడైనా పెస్ట్ గానీ, మనకి చెదలు గానీ, ఇలాంటివి పురుగులు ఏమన్నా మనకి అక్కడ జనరేట్ అవుతున్నా, గుడ్లు అలాంటివి ఏమైనా క్రియేట్ చేస్తున్నా, ఇది వెళ్ళి వాటిని పూర్తిగా మనకి డిస్ట్రాయ్ చేస్తుంది అనమాట. సో అలా మనకి ఇది ఇప్పుడే కాకుండా ఫ్యూచర్ లో కూడా మనకి ఉపయోగపడుతుంది. సో మీరు పెస్ట్ కంట్రోలింగ్ అనేది చేయించుకుంటే ఇలా లైఫ్ ఉండేవి ఇలాంటివి చేయించుకోండి. ఇవి కాకుండా మనకి కొంతమంది హోల్స్ చేసి హోల్స్ లో వేస్తామండి ఇలాంటివి చెప్తూ ఉంటారు. వాటి వల్ల ప్రజెంట్ అప్పటికి యూజ్ ఉంటుంది కానీ ఫ్యూచర్ లో యూజ్ అయితే ఉండదు అనమాట. సో ఇలా డిఫరెన్స్ అనేది ఉంటుందండి. మీ హౌస్ కి సంబంధించి ఈ జాగ్రత్తలు అనేవి పాటించినట్లయితే మీ యొక్క హౌస్ యొక్క లైఫ్ అనేది ఎక్కువ సంవత్సరాలు ఉండటానికి ఒక ఛాన్స్ అనేది ఉంటుంది. ఈ చెదల సమస్యతో బాధపడే వారికి ఒక సొల్యూషన్ కూడా. చాలా ఇళ్లలో చూసామండి, ఈ చెదలు పట్టిందంటే అది కబోర్డ్లు కావచ్చు, ఇంటీరియర్ కావచ్చు, మనకి పార్టీషన్ దగ్గర చేయించుకున్న ఆర్చీలు కావచ్చు, మొత్తం తినేసి అసలు బేభత్సం చేసేస్తాయి అనమాట. కొత్తగా పెట్టుకున్న దర్వాజాలు, టేక్ వుడ్ దర్వాజాలకు కూడా చాలా వరకు కూడా చెదలు అనేది పట్టడం జరుగుతుంది ఈ మధ్య కొన్నిటికి చూసుకున్నట్లయితే. సో ఇలాంటి వాటిలన్నిటికీ చెప్పాలి అన్నట్లయితే కంపల్సరీ ఇలాంటి వర్క్స్ కూడా మన హౌస్ కన్స్ట్రక్షన్ లో మనం ఇంక్లూడ్ చేసుకోవాల్సిన అవసరం అయితే ఉంటుంది. బాగా గుర్తు పెట్టుకోండి. ఈ వీడియోలో ఇన్ఫర్మేషన్ మీకు నచ్చింది, యూజ్ అవుతుంది అనుకున్నట్లయితే తప్పకుండా ఒక లైక్ చేసి సపోర్ట్ చేయండి. ఫస్ట్ టైం కనుక మన ఛానల్ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే ఉండే బెల్ ఐకాన్ అనేది ఆల్ లో పెట్టుకోండి. మరొక మంచి వీడియో అయితే కలుసుకుందాం. ఓకే, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ గైస్.